రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసేటట్లు కనిపించడం లేదు. యుద్ధం మరింత విస్తరించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి కారణం యూరోపియన్ యూనియన్ దేశాలు ఉక్రెయిన్కు తెర వెనుక నుంచి అత్యంత ప్రమాదకరమైన మిస్సైల్ని ఇవ్వడం, పుతిన్ సురాయి మింగుడు పడడం లేదు. దీంతో ముందుగా ఉక్రెయిన్ పనిపట్టి ఆ తర్వాత యూరప్ దేశాల పని పెట్టాలని చూస్తున్నాడు పుతిన్. మరి పుతిన్ గేమ్ ప్లాన్ ఏంటో ప్రత్యేక కథనంలో చూద్దాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఈ యుద్ధం ఉక్రెయిన్ నుంచి యూరోపియన్ దేశాలకు పాకేలా కనిపిస్తోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. యుద్ధం మొదలైనప్పటి నుంచి నాటో దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు ఉక్రెయిన్కు అండగా ఉంటున్నాయి. ఉక్రెయిన్కు ఆయుధాలతో పాటు డబ్బు కూడా సమకూర్చుతున్నాయి. అదే సమయంలో అమెరికా కూడా ఉక్రెయిన్కు పెద్ద ఎత్తున ఆయుధాలు సమకూర్చింది. జో బైడెన్ అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఉదారంగా ఆయుధాలతో పాటు మందుగుండు బిలియన్ల కొద్దీ డాలర్ల డబ్బుకు సాయం చేశారు. ఇక వైట్ హౌస్లో ట్రంప్ కొలువు తీరిన తర్వాత నుంచి సీన్ పూర్తిగా మారిపోయింది. గతంలో మాదిరిగా ఉక్రెయిన్కు ఉదారంగా ఆయుధాలు ఇవ్వడం మానేశారు. ఇచ్చిన దానికి లెక్క తీయండి అంటున్నారు. ఉక్రెయిన్కు $150 బిలియన్ ఆయుధాలు ఇస్తే $350 బిలియన్ ఆయుధాలు ఇచ్చినట్లు ట్రంప్ కాకి లెక్కలు వేసి ఉక్రెయిన్ నుంచి అత్యంత విలువైన ట్రిలియన్ల కొద్దీ డాలర్ల విలువ చేసే గన్లను రాయించుకున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్తో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు మాత్రం ట్రంప్ను నమ్మడం లేదు. గత 3 సంవత్సరాల నుంచి ఉక్రెయిన్తో కొనసాగుతోన్న యుద్ధంలో లక్షలాది మంది సైనికులు ఇరువైపులా మరణించారు. బిలియన్ల కొద్దీ డాలర్ల ఆస్తులు ధ్వంసమయ్యాయి. అయితే తాజాగా యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్కు అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలు ఇవ్వడం పుతిన్కు నచ్చడం లేదు. ప్రధానంగా జర్మనీ ఉక్రెయిన్కు అత్యంత ప్రమాదకరమైన మిసైల్స్ను ఇవ్వడానికి అంగీకరించడం పుతిన్కు మింగుడు పడ్డం లేదు. వాస్తవానికి పుతిన్ ఉక్రెయిన్తో వారం 10 రోజుల్లో యుద్ధానికి ముగించి జెలెన్స్కీని దారికి తెచ్చుకోవాలనుకున్నాడు. తీరా చూస్తే ఏళ్ల తరబడి యుద్ధం కొనసాగుతోంది. దీని వెనుక యూరోపియన్ యూనియన్ హస్తముందని, అందుకే రష్యాను జెలెన్స్కీ బలంగా ఎదుర్కోగలుగుతున్నాడని పుతిన్ భావిస్తున్నారు. ఇక తాజాగా జర్మనీ పుతిన్ ఆగ్రహానికి గురవుతోంది. దీంతో అప్రమత్తమైన జర్మనీ కూడా సమీప భవిష్యత్తులో తమపై రష్యా యుద్ధానికి దిగుతుందని ఆందోళన చెందుతోంది. దీంతో జర్మనీ ముందుచూపుగా బంకర్లను, సొరంగాలను తవ్వడం మొదలుపెట్టింది. జర్మనీ మీడియాతో వస్తోన్న వార్త ప్రకారం చూస్తే వచ్చే 4 సంవత్సరాల్లో రష్యా జర్మనీపై యుద్ధం ప్రకటించే అవకాశాలున్నాయని భావించి ఇప్పటి నుంచే బంకర్లను, సొరంగాలను తవ్వడం ప్రారంభించింది. జర్మనీకి చెందిన సెక్యూరిటీ డిపార్ట్మెంట్ చీఫ్ రాల్ఫ్ టెస్ట్నర్ గతంలో రష్యా నుంచి తమకు సమీప భవిష్యత్తులో ఎలాంటి ముప్పు ఉండదని నమ్మేవారు. అయితే సోమవారం నాడు ఆయన పుతిన్ యూరోప్పై యుద్ధానికి ప్లాన్ చేస్తున్నాడని చెప్పుకొచ్చారు. గత 3 సంవత్సరాల నుంచి కొనసాగుతోన్న యుద్ధం ఇక నాటోపై పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పుతిన్ మాత్రం జర్మనీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడన్న టాక్ యూరోప్లో బలంగా వినిపిస్తోంది. జర్మనీ డిఫెన్స్ చీఫ్ జనరల్ కార్స్టెన్ బ్యూరర్ బీబీసీతో మాట్లాడుతూ ప్రతి ఏడాది వందలాది ట్యాంకులను కొనుగోలు చేసి పెట్టుకుంటున్నామన్నారు. ఒకవేళ నాటో దేశాలపై రష్యా 2029లో దాడి చేస్తే ఈ ట్యాంకులను వినియోగిస్తామన్నారు. దీంతో పాటు జర్మనీ ఇక నుంచి పెద్ద ఎత్తున బంకర్లు నిర్మించడం మొదలు పెడుతుందన్నారు. దీనికి పెద్ద ఎత్తున సమయంతో పాటు డబ్బు కూడా ఖర్చు అవుతుందన్నారు. ఇక జర్మనీలో మెట్రో స్టేషన్ల వద్ద, కార్ పార్కింగ్ల వద్ద, బేస్మెంట్ల వద్ద అండర్ గ్రౌండ్ షెల్టర్లు ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించామని చెప్పారు. ఇక జర్మనీలో పెద్ద ఎత్తున బంకర్లు నిర్మించాలంటే ప్రతి ఒక్కరూ సాయం చేయాలన్నారు. సుమారు 10 లక్షల మంది కోసం బంకర్లను నిర్మించాల్సి ఉంటుంది. త్వరలోని డిఫెన్స్ డిపార్ట్మెంట్ ప్రజలకు బంకర్ల నిర్మాణం ప్లాన్ గురించి వివరిస్తుంది. అది కాకుండా కొత్తగా నిర్మాణాలు చేపట్టాలంటే చాలా సమయం పడుతుంది. దానికి బదులు పాత భవనాలను మరింత స్ట్రాంగ్ చేయాలనుకుంటున్నట్టు జర్మనీ రక్షణ రంగానికి చెందిన అధికారులు చెబుతున్నారు. కోల్డ్ వార్ సమయంలో జర్మనీలో సుమారు 2000 బంకర్లు నిర్మించింది. ప్రస్తుతం 600 మాత్రమే వినియోగించుకునే కండిషన్లో ఉన్నాయి. ఉన్నవాటికి మరమ్మత్తు చేయాలంటే పెద్ద ఎత్తున డబ్బు వ్యయం చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం జర్మనీ షెల్టర్లో 4,80,000 మంది సర్దుబాటు చేయవచ్చు.
దీనికి వ్యతిరేకంగా ఫిన్లాండ్లో 50,000 ప్రొటెక్షన్ రూమ్లు ఉన్నాయి. వాటిలో సుమారు 48 లక్షల మందిని సర్దుబాటు చేయొచ్చు. ఇక యూరోపియన్ యూనియన్లోని చిన్న దేశాలు పోలాండ్, లిథువేనియా లాంటివి తమ దేశంపై పుతిన్ దాడులు చేస్తాడనే భయంతో వణికిపోతున్నాయి. పుతిన్ మాత్రం యూరోపియన్ యూనియన్ దేశాలకు సింహస్వప్నంలా తయారయ్యాడు. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఒకవేళ రష్యా యూరోపియన్ దేశాలపై దాడులు చేసినా ట్రంప్ మాత్రం చూసి చూడనట్టు వ్యవహరించే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయన్న టాక్ యూరోపియన్ డిఫెన్స్ రంగంలో వినిపిస్తోంది.